పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథం లూకా సువార్త చూస్తాం. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిష లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. చిన్న మాట ప్రార్థన చేస్తాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, నిరంతరం పూజార్హుడు, స్తోత్రార్హుడు అయిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, ఉదయకాలంలో నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీరు చూపిన కృపకాయ స్తోత్రం చెల్లిస్తున్నాం. మా అర్పణలు అదేవిధంగా మా స్తోత్రాలు మీరు అంగీకరించి ఉంటారని విశ్వసిస్తున్నాం. మిగిలిన సమయంలో నిష్ప్రయోజకుని, అందుకు పనికిరానంటి వాడను, అయోగ్యుని, అపాత్రుని, ఈ సన్నిధానం నిలవడానికి యోగ్యుని కాను. అయినా మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన సమయానికై స్తోత్రం చెల్లిస్తున్నాం. చదివిన వాక్యాన్ని మాకందరికీ అర్థమవలాగా బోధించిన దేవా, వినే మనస్సును గ్రహించే ఉదయాన్ని దయచేయమని, వచ్చిన వారందరినీ దీవించిన దేవా. ఎందరైతే ఈ అవసరాలు అక్కర్లు కలిగి వచ్చి ఉన్నారో అవసరాలు అక్కర్లన్నింటినీ మీరు తీర్చమని, సంఘ అవసరాలు అక్కర్లు తీర్చమని, మీరే కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఉదయకాల సమయంలో చదువుకున్నాము. ఈ వచనంలో ఒక పక్షి ఉన్నట్టుగా చూస్తున్నాం. కాకులు అంటే కాకి పక్షే కదా. ఈ కాకుల సంగతి విచారించి చూడుడి. భక్తుడు ఏం చెప్తున్నాడు? కాకుల సంగతి విచారించి చూడుడి. విచారించి అంటే చాలా జాగ్రత్తగా చూడాలని భక్తుని యొక్క ఉద్దేశం. విచారించి చూడుడి. కాకులు చూడని వారు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరూ చూసి ఉంటారని నమ్ముతున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు మన ఇంటి పైన వాళ్తుంటాయి, అదేవిధంగా చుట్టుపక్కల వాళ్తుంటాయి. ఆ విధంగా కాకి మనకందరికీ తెలిసిన పక్షే. ఈయన ఏంది కాకి గురించి చెప్తున్నాడు బైబిల్లో అనేది కాదు. కాకుల్లో మన పేర్లు ఉంచుకుంటే ఆ దేవుడు ఆ విధంగా ప్రతి ఒక్క దానికి ఒక విధమైన పోలిక చేసి చెప్పించాడు. మనం కూడా కాకులు అంటే మనము ఆ విధంగా ఉన్నవారం. అంటే మన పేరు ఆడ పెట్టుకుంటే మన స్వభావం సరిపోతుంది అని నా ఉద్దేశం. కాకుల సంగతి విచారించి చూడుడి అనే మాటను ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఒక 4 రకాలైన కాకులను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దాంట్లో మనం ఏ విధంగా ఏ కాకి మాదిరి ఉన్నాం అంటే మనకు తగిన పోలికలు ఈ కాకిలో ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఉదయకాల సమయంలో ముగించుకొని వెళ్ళిపోదాం. కాకి యొక్క స్వభావం అందరికీ తెలిసిన స్వభావం. కాకి ఏం చేస్తుందంటే చెప్తారు కదా, కాకిలాగా వచ్చి తనుకొని పోయాడు, నాకు రావాల్సిన భాగం లేకుంటే నాకు రావాల్సిన ఆస్తి ఆ పలాని వ్యక్తి వచ్చి కాకిలాగా వచ్చి తనుకొని పోయాడు. ఏదైనా పిల్లల దగ్గర మాంసం కానీ లేకుంటే ఏదైనా తినే వస్తువు ఉంటే కాకి ఏం చేస్తుందంటే చెప్పి వస్తుందా? చెప్పకుండా వస్తుంది అనమాట. అది తీసుకొని వెళ్ళిపోతుంది. వాడు చూస్తుండగానే కొట్టుకొని వెళ్ళిపోతుంది. అంటే కాకి యొక్క స్వభావం ఏ స్వభావం అంటే దొంగ స్వభావంగా మనం చూస్తున్నాం. కాకి ఏ విధంగా ఉంది అంటే దొంగదిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా మనకు ఏదైనా ఆస్తి రావాలన్నప్పుడు ఇంకొకరు వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంటారు. అంటారు కదా, కాకిలాగా వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయాడు అనే మాటను చూస్తున్నాం. కాకి యొక్క స్వభావం ఏం స్వభావం అంటే దొంగ స్వభావంగా మనం చూస్తున్నాం. మన పూర్వ స్థితి కూడా ఏమైనా మనం దొంగలుగా ఉన్నాం. ఎవరు దొంగలుగా లేరా అంటే నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు అనే మాట అనవచ్చు. కానీ మన స్వభావం అలాంటిది అనమాట. ఎవరిదైనా ఎప్పుడైనా ఊరికి వచ్చిందా లేకుంటే వచ్చే సొమ్ము ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళే స్వభావం అనేది నేను చెప్తున్నాను అనమాట. మనం దొంగతనం చేసినాం అనేది కాదు, కానీ ఆత్మీయ మాటలు మనం చూస్తున్నాం. కాకి యొక్క స్వభావం ఏం స్వభావం అంటే దొంగ స్వభావం. కాకి ఏ విధంగా నడుస్తుంది ఎవరైనా గమనించారా? కాకి చక్కగా నడుస్తుంది అనమాట. వంకర టింకరగా నడుస్తుంది. ఇటు అటు నడుస్తుంది. ఎప్పుడైనా గమనించండి, కాకి ఇటు వెళ్తుంది, అడ్డదిడ్డంగా నడుస్తుంది. కాకి యొక్క స్వభావం ఏ స్వభావం అంటే వంకర స్వభావంగా మనం గమనిస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆదామును అవ్వను చేసి ఏదైనా తోటలో పెట్టినప్పుడు దేవుడు వారికి ఏం చూపించాడంటే సరైన మార్గాన్ని పొమ్మని చెప్పాడు. కానీ
వారేం చేశారంటే వంకర మార్గంలో పోయినట్టుగా చూస్తున్నాం. ఆజ్ఞను అతిక్రమించడం అనే మాటను మనం గమనించగలం. సాతాను వచ్చి ఏం చేస్తుంది, అవ్వకు ఈ పండు తింటే మీరు దేవదూతల వలె అవుతారు అనే మాటను చూస్తున్నాం. అది ఏ మార్గం? వంకర టింకర మార్గం అన్నమాట. అది అవ్వ నమ్మింది, అవ్వ తిని ఆదాంకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. వారి మార్గం ఏమైనదంటే చెరిపేసుకున్నట్టుగా చూస్తున్నాం. కాకి యొక్క స్వభావం ఏముందంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. మన స్వభావం కూడా పూర్వం ఆ స్థితిలోనే ఉన్నాం, వంకర స్వభావం కలిగిన వారం, మనలో ఏ మంచి లేని వారంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు కాకి యొక్క స్వభావాన్ని చూసాం. 4 రకాల కాకులను ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని మనం వెళ్ళిపోదాం. ఆదికాండము 8వ అధ్యాయం. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే, దేవుని సేవకులు మీకు వివరించి ఉంటారు. ఆయన కొద్ది సమయాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని వెళ్ళిపోదాం. ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనం. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. ఈ వాక్య భాగం మనకు అర్థం కావాలంటే ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఇక్కడ యెహోవా చూసి సంతాపపడెను. ఎందుకు అంటే నరుల యొక్క హృదయము చెడ్డది అనే మాటను మనం చూస్తున్నాం. ఆయన సంతాపపడి నోవహుతో చెప్తున్నాడు, నువ్వేం చేయాలంటే నీ కొరకు, కుటుంబం కొరకు, అదే నీతో పాటు వచ్చి వారందరి కొరకు నువ్వు ఒక ఓడ సిద్ధం చేసుకోమని ఆయన చెప్తున్నాడు. ఆ కింది వచనాలు లేకుంటే 7వ అధ్యాయం ఇదంతా మనం చదివినప్పుడు ఆయన చెప్తున్నాడు. నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడినట్టుగా మనం చూడగలం. ఈ 7వ అధ్యాయము చూస్తే యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచితిని అనే మాటలు మనం చూస్తున్నాం. అంటే చెడిపోయిన నరుల హృదయం ఏ విధంగా ఉందంటే చెడిపోయింది. దానికి దేవుడు సంతాపపడినట్టుగా చూస్తున్నాం. ఆ సంతాపాన్ని దేవుడు ఉగ్రత రూపం చూపిస్తున్నాడు. నోవహుతో చెప్తున్నాడు, నువ్వేం చేయాలి, ఒక ఓడ నిర్మించుకోవాలి. ఆయన చాలా రోజులు సువార్త ప్రకటించారు, కానీ ఆయన మాటను ఎవరు లెక్క చేసిన వారుగా ఉన్నట్టుగా మనం చూడలేదు బైబిల్లో. వారి కుటుంబం మాత్రమే రక్షింపబడి ఓడలోకి ప్రవేశించారు. ఆ 7వ అధ్యాయం అవన్నీ చూసినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే జతలు జతలుగా ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఓడలోకి తీసుకొని వెళ్ళు అనే దేవుడు నోవహుతో చెప్పినప్పుడు ఆయన చెప్పినట్టు నోవహు చేశాడు. ఆ మాటనే ఇప్పుడు మనం చూస్తున్నాం. 45 దినాలు ప్రచండమైన వర్షం కురిసిన తర్వాత ఇప్పుడు 8వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇటు అటు తిరిగేది ఎవరో చూస్తాం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఇటు అటు తిరిగేది ఎవరో ఉదయకాల సమయంలో మనం చూస్తాం. యోబు 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ ఇటు అటు తిరిగేది ఎవరు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవదూతలు దేవుని యొద్ద నిలబడినప్పుడు ఆ సాతాను వచ్చి ఉన్నప్పుడు యెహోవా చెప్తున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి, ఇటు అటు తిరుగుతూ వచ్చాను అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ కాకి కూడా ఏం చేస్తుందంటే ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను, అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతుంది. ఈ కాకి యొక్క స్వభావాన్ని మనం ముందే జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇటు అటు ఇటు అటు. కొంతమంది అంతే కదా, కొద్దిసేపు ఎక్కడుంటారో తర్వాత ఎక్కడుంటారో వారికే తెలియదు. అంటే సాతాను స్వభావం. నమ్మిన వారే కానీ వారికి ఉన్న ఉద్దేశం ఏంది, ఇటుపక్క ఏముంది అటుపక్క ఏముంది అనే స్వభావాన్ని మనం చూస్తున్నాం. ఆ కాకి విడిచిపెట్టిన కాకి దేవుని సేవకుడైన నోవహు యొద్దకు రావాలి, అంటే తన యజమానుని యొద్దకు రావాలి, కానీ అది వచ్చినట్టు బైబిల్లో కనబడదు. ఇటు అటు తిరుగుతుంది. అన్ని రోజులు కాపాడాడు కదా,
నోవహు ఆ పక్షిని దానికి ఏం లేదంటే కృతజ్ఞత లేని కాకిగా చూస్తున్నాం. అది ఏం చేయాలంటే కోవిడిచ్చినప్పుడు దాని పని అది చేసుకొని తిరిగి యజమానుని వద్దకు రావాలి. కానీ అది యజమానుని వద్దకు వచ్చినట్టు కనబడలేదు. ఇటు అటు తిరుగుతుంది, ఇటు అటు. శ్రేష్టమైన ఆహారం ఎక్కడుందంటే ఆ ఓడలో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆ పక్షులను తీసుకొని పొమ్మన్నప్పుడు ఆహారం కూడా నిల్వ చేసింటాడు కదా నోవహు. శ్రేష్టమైన ఆహారం పక్షులకు కొంతమంది శ్రేష్టమైన ఆహారం పెడుతూ ఉంటారు. కోళ్ళకు కానీ లేకుంటే వారు పెంచుకున్న పక్షులకు చాలా విలువైనటి పెడుతుంటారు. కోళ్ళకు బాదం పప్పు అవి ఇవి పెట్టి సాగుతూ ఉంటారు అనమాట. ఆ విధంగా ఆ నోవహు కూడా చేసి ఉండొచ్చేమో. మంచి ఆహారం, శ్రేష్టమైన ఆహారం, దేవుడిచ్చిన ఆహారం ఆ ఓడలో ఉన్నది. కానీ ఈ కాకి ఏం కావాలంటే ఇటు అటు తిరిగే స్వభావం, అంటే స్వేచ్ఛ స్వభావం కావాల్సిన కాకిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఏముంది అంటే 40 రోజులు ప్రచండ వర్షం కురిసిన తర్వాత 7వ అధ్యాయము 21వ వచనంలో చూస్తాం చూడండి. ఆదికాండం 7:21. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి అనే మాటను మనం చూస్తున్నాం. ఈ కాకి ఇటు అటు ఎందుకు తిరుగుతుంది మనకు బాగా గమనించగలం. అదేంటంటే ఎప్పుడైనా ఏదైనా చనిపోయినప్పుడు కుక్క కానీ లేకుంటే పంది కానీ లేకుంటే మనిషి కానీ చనిపోయినప్పుడు కాకి ఏం చేస్తుందంటే ఆ కుళ్ళిపోయిన శవం మీద ఏం చేస్తుందంటే కాకి పొడుచుకొని తింటుంది అనమాట. ఆ కాకి యొక్క స్వభావం ఏంటంటే ఇది చేస్తుంది. ఆ కుళ్ళిపోయిన శవం మీదనే ఇది తిరుగులాడుతూ ఉంటుంది అనమాట. అటు రొంచే వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పొడుస్తుంది, అటు రొంచే పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పొడుచుకొని తింటుంది. అంటే కుళ్ళిన స్వభావం కలిగిన కాకిగా చూస్తున్నాం. అంటే మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మేలులు చేసి ఉంటాడు. మన జీవితంలో ఆయన సంరక్షించి ఉంటాడు. కానీ మనకే స్వభావం ఉన్నదో ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నోవహు అయితే భద్రంగా కాచాడు 40 రోజులు. కానీ అది పోవిడిచిన తర్వాత అది తిరిగి ఆ నోవహు యొద్దకు వచ్చినట్టుగా కనబడలేదు అనే మాటను మనం చూస్తున్నాం. దాని యొక్క స్వభావం కుళ్ళిన స్వభావం. శ్రేష్టమైన ఆహారం సంఘంలో ఉంది కానీ ఆ బయటికి వెళ్తారు, ఇంకా తిరిగి రారనమాట. ఇదే స్వేచ్ఛ. ఆ బాధలు ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో ఉంటారు. బాధ మర్చిపోయిన తర్వాత ఎక్కడ తిరుగుతారో వారికే తెలియదు. అంటే కుళ్ళిన స్వభావం, కుళ్ళిపోయిన మాంసం తినేవారుగా ఉన్నారు. కుళ్ళిపోయిన మాంసం అంటే చాలామంది ఏం చేస్తారంటే ఆ శ్రమలు పోయిన తర్వాత వారి పాత అలవాట్లు ఉంటాయి. ఆకొక్క వేసుకోవడం కానీ, మందు తాగడం కానీ, లేకుంటే సినిమాలకు వెళ్ళి తిరగడం కానీ, ఇదే స్వభావం అనమాట. కుళ్ళిన స్వభావం అంటే ఇదే. ఆ కాకిలో నేను ఫస్టే చెప్పాను కదా, మన పేరు ఉంచుకుంటే మనం కూడా సరిపోయిన వారం. కాకిని మనం జ్ఞాపకం చేసుకోలేదు కానీ మన స్వభావాన్ని మనం జ్ఞాపకం చేసుకోబద్ధులమైన ఈ కాకి ఏ కాకి అంటే కృతజ్ఞత లేని కాకిగా చూస్తున్నాం. దేవుడు నోవహుతో చెప్పాడు. ఆ నోవహు ఏం చేశాడంటే భద్రంగా కాచాడు. కానీ కాకి ఏం లేదంటే కృతజ్ఞత లేని కాకిగా చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా మనం కూడా ఆ విధంగా ఏమైనా ఉన్నామా? దేవుడు చేసిన మేలు మనం ఏమైనా మర్చిపోయి తిరుగుతున్నామా? ఇటు అటు తిరుగుతున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కుళ్ళిన స్వభావం కలిగిన వారంగా ఉన్నామా? శ్రేష్టమైన ఆ ఓడలో శ్రేష్టమైన ఆహారం ఉంది కానీ బయటికి వచ్చినప్పుడు కుళ్ళిపోయిన ఆహారం తింటున్న కాకిగా మనం చూడగలం. ఇంకొక కాకిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాము. మొదటి రాజుల గ్రంథము, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఇక్కడ ఎవరంటే 17 మొదటి వచనంలో మనం చూడగలం. అతడు గిలాదు కాపురస్తుల సంబంధి అయిను తిష్బీయుడైన ఏలియా అహాబునద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచినను
వర్షమైనను పడదని ప్రకటించవచ్చును. ఇక్కడ ఏలియాను మనం చూస్తున్నాం. ఎక్కడున్నాడు ఈయన అంటే అక్కడే మనం ఇప్పుడు 5వ వచనంలో చదివాం కదా, కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. ఇక్కడ ఈయన ఏమైనాడంటే ఈయన దైవజనుడిగా ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు పలాని దగ్గరికి వెళ్ళు, అక్కడ నీళ్లు ఉంటుంది, దాని తర్వాత కాకోలం ద్వారా రొట్టెను మాంసమును నీకు పంపగలను అనే మాటను దేవుడు చెప్తున్నాడు. దేవుడే చెప్పాడు. దేవుని సేవకులను దేవుడు ఆదుకుంటాడు. ఏ విషయంలో అయినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కానీ ఇక్కడ ఒక కాకోలం ద్వారా ఆయన ఎందుకు పంపించాడు అంటే దేవునికి మనకు ఏదైనా మధ్యవర్తిగా వచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. కానీ దేవుని సేవకులకు సహాయం చేయడానికి ఆయన ఒక వనరుగా కొంతమందిని ఉపయోగించుకుంటాడు అనేది ఉదయకాల సమయంలో మనం చూస్తాం. అక్కడ కాకోలం ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను అనే మాటను మనం చూస్తున్నాం. అతడు నీరు మాత్రమే త్రాగి ఉండలేదు, కానీ మాంసము రొట్టె అనే మాటను మనం చూడగలం. ఇది ఏం అంటే శ్రేష్టమైన ఆహారంగా మనం చూడం. దేవుడే పంపించాడంటే అది ఎంత శ్రేష్టమైన ఆహారంగా ఉండగలదో మనం చూడగలం. దేవుని సేవకులను దేవుడు ఆదుకుంటాడు, శ్రేష్టమైన వాటిని ఇచ్చి ఆదుకుంటారనేది వచనాల్లో మనం చూడగలం. మనుషులు బయట ఏదైనా వంట చేస్తున్నప్పుడు చాలా సువాసనకరమైన వాసన వస్తే మనం ఏం చేస్తామంటే ఈరోజు ఇంట్లో భోంచేస్తే బాగుంటుంది, చాలా సువాసనకరమైన వంటకాలు చేస్తున్నారు అనేది మనకు ఆలోచన వస్తుంది. కానీ దేవుడే ఆ కాకోళ్ళ ద్వారా తన భక్తునికి పంపుతున్నాడు. ఉత్త రొట్టె మాత్రమే కాదు, కానీ మాంసాన్ని కూడా పంపుతున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు. అది ఎవరి చేత పంపుతున్నాడు అంటే కాకోలం చేతనే పంపిస్తున్నట్టుగా చూస్తున్నాం. నేను ముందే చెప్పాను కదా, కాకి ఏం చేస్తుందంటే దొంగచాటుగా వచ్చి ఎత్తుకొని పోతుంది. మన దగ్గర ఏదైనా ఉంటే అది తీసుకొని పోయే స్వభావాన్ని నేను ముందే చెప్పాను. ఇక్కడ కాకి ఏం చేస్తుందంటే మాంసం తీసుకుపోతుంది, రొట్టె తీసుకుపోతుంది. అది అనుకుంటూ ఉంటుంది అన్నమాట, ఈ మాంసాన్ని ఈ రొట్టెను నేను తింటే ఎంత బాగుంటుంది అనే స్వభావం దానికి ఉంది. కానీ అదేం చేస్తుందంటే తీసుకొని వెళ్తుంది. ఎవరి దగ్గరకు తీసుకొని వెళ్తుంది? దేవుని సేవకుని దగ్గరకు తీసుకొని వెళ్తుంది. అది ఇక్కడి నుంచి అంత దూరం ప్రయాణం చేయాలి, మధ్యలో తినచ్చు. కానీ దేవుడు చెప్పాడు నువ్వు తినకూడదు, ఫలాని వ్యక్తి ఉన్నాడు అతని దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. అది రోజుకు ఒక సూరే కాదు, రోజుకు 2 సూర్లు, ఉదయం సాయంకాలం తీసుకొని వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ కాకి యొక్క స్వభావం ఏంటంటే దేవుడు చెప్పిన మాటను వినిన కాకిగా చూస్తున్నాం. ఆ కాకి అంటే మన పేరు అన్నమాట. ఆ విధంగా విధేయత కలిగిన కాకిగా చూస్తున్నాం, విశ్వాసం కలిగిన కాకిగా చూస్తున్నాం. దేవుని సేవకులను ఆదుకున్న కాకిగా మనం చూస్తున్నాం. దేవుని సేవకులను ఆదుకోబోయే కాకిగా మనం చూస్తున్నాం. కరువు వచ్చింది, కానీ కరువులో దేవుని సేవకులు ఆకలితో అలమటించినట్టుగా ఇక్కడ మనకు కనబడలేదు. ఏలియా ఎక్కడున్నాడంటే వాగు దగ్గర ఉన్నాడు. అక్కడంతా ఊర్లో కరువు ఉంది, కానీ ఆయనకి ఏమైనది ఆహారం సమృద్ధిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. కాకోలం ద్వారా ఆహారం తెప్పించిన దేవుడిగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా సేవకులు అనేవారు సంఘంలో ఉంటారు. ఇక్కడనే కాదు, ఎక్కడైనా వారికి అవసరమై ఏంటి ఉన్నాయి, ఏమి లేవు అనేది మనం కూడా ఆలోచించాలి. మనలో చాలామంది ధనవంతులుగా ఉండవచ్చు, కొంతమంది లేని వారంగా ఉండవచ్చు. కానీ మనకు కలిగిన వాటిలో నుంచి దేవుని సేవకులకు మనం ఇచ్చే వారంగా ఉన్నామా, దేవుని మాట ప్రకారం చేసే వారంగా మనం ఉన్నామా లేదా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కాకోలం ద్వారా పంపిస్తున్నాడు అంటే మన ద్వారానే సంఘంలో లేని వారు చాలామంది ఉండొచ్చు. మనం కలిగి ఉన్నాం, కానీ మనలో నుంచి కొద్దిగా ఇచ్చేవారంగా ఉండాలి. ఒక 10 లక్షలు ఉన్నప్పుడు కనీసం లేని వారు చాలామంది ఉంటారు. 1000 ఇచ్చినప్పుడు వారు కూడా ఎంతో సంతోషిస్తారు. దేవుని సేవకులను ఆదుకునేవాడు దేవుడే. ఆ పరలోకా నుంచి భూలోకానికి దేవుడు రావాల్సిన అవసరం లేదు. మానవుల పాపం ఆయన తీసివేయడానికి సమర్థుడు. కానీ ఒక మధ్యవర్తిగా ఈ లోకానికి అరుదించాడు. ఎందుకు ఆయన మానవునిగా ఎందుకు వచ్చాడు అనేది మనం చూడగలం. ఇక్కడ కాకిని ఎందుకు పంపిస్తున్నాడంటే ఆయన చేయగలడు. ఏ దాని ద్వారా అయినా తన అవసరాలు, తన దాసుని అవసరాలు, తన దాసుల అవసరాలు ఆయన తీర్చగలడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మన అవసరాలు చెప్పకుండానే తీరుస్తాడు. ఎవరైనా అనుకోగలరా కాకుల నుంచి ఆహారం దేవుని సేవకులకు వస్తుందని? ఆ విధంగా
మనం ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు తెలియకుండానే దేవుడు ఎవరో ఒకరి ద్వారా మనకు సహాయం చేయగలడు అనే మాటను ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి కాకి ఏ కాకి అంటే కృతజ్ఞత లేని కాకిగా చూస్తున్నాం. రెండో కాకి ఏం కాకి అంటే విధేయత చూపిన కాకి, విశ్వాసం ఉంచిన కాకి, దేవుడు చెప్పినట్టు చేసిన కాకిగా ఉన్నట్టుగా చూస్తాం. మన జీవితాల్లో మనం ఆ విధంగా ఉన్నామా? దేవుని సేవకులు చేస్తున్నామా? లేకుంటే పక్కవారికి మనం చేస్తున్నామా? మనం మనల్ని పరీక్షించుకోబద్దులమైనాం. అదేవిధంగా ఇంకొక కాకిని చూస్తాం చూడండి. అదే దీనికంటే ముందుగా రాజులు 2వ గ్రంథంలో చూస్తాము. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా సునేం పట్టణం పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యుద్ధకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఈ వాక్య భాగం మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. ఇక్కడ ఎలీషా సునేము పట్టణం పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ, ఇది కూడా దేవుని సేవకుల గురించి ఆమె ఎరిగి ఉన్నది. దేవుని సేవకుల అవసరాలు ఎరిగిన వారుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. గనురాలైన ఒక స్త్రీ, సునేము పట్టణంలో గనురాలైన ఒక స్త్రీ మన దగ్గరికి వచ్చుచూ పోవచ్చున్నవాడు ఏమైనాడు? దైవజనుడు, భక్తిగల దైవజనుని నేను ఎరుగుదును. అతని అవసరాలు ఏమేం చేస్తుందంటే గుర్తించినట్టుగా చూస్తున్నాం. అతడు వచ్చుచూ పోవచ్చున్నప్పుడు మన ఇంటి మేడ మీద అంటే ఒక రూమ్ కట్టియాలి, అందులో మంచము, బల్ల, ఇప్పుడున్నట్టుగా లైటు, ఫ్యాను ఈ విధంగా ఏర్పాటు చేయాలని ఆమె ఏం చేస్తుందంటే అతని పెనిమిటికి చెప్తున్నట్టుగా చూస్తున్నాం. మనం కూడా ఇంట్లో ఏదైనా దేవుని సేవకులు లేదని మనం గుర్తించాలి. లేకుంటే ఆ సంఘంలో ఫలాంది లేదు, ఫలాంది మనం తేవాలి అనే విధంగా మనం ఉండాలి. అంటే చాలామందికి లేని వారు ఉన్నారు. వారి అవసరాలు మనం ఎరిగి వారికి సహాయం చేసేవారుగా ఉండాలనేది ఈ కాకి యొక్క స్వభావం. రాజులు 1వ గ్రంథంలో మనం చూసిన కాకి ఏం కాకి అంటే సహకారిగా ఉన్న కాకి అనే మాటను కూడా మనం చూడగలం. ఇంకొక కాకిని మనం చూస్తాం చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం. ఇప్పుడు 2 కాకులను మనం చూసాం, ఇంకొక కాకిని మనం చూస్తున్నాం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడెవడు అనే మాటను మనం ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి కాకి పిల్లలు, 2 కాకి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడెవడు అనే మాటను మనం చూస్తున్నాం. కాకి పిల్లలు ఏం చేస్తున్నాయంటే దేవునికి మొరపెట్టుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాకి పిల్లలు అంటే మనకు పుట్టిన పిల్లలు దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలనేది వచ్చిన వాక్యం. కాకి ఆహారం సిద్ధపరచువాడు. మనలో కొరత ఉంది ఆహారం కానీ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిల్లలు ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. ఆ పిల్లలు మొరపెట్టాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం మాదిరి కలిగి ఉండాలి. ఏదైనా మనం చేస్తున్నప్పుడు మన పిల్లలు చాలా గమనిస్తూ ఉంటారు అన్నమాట. ఏదైనా నడిచినప్పుడు మనతో పాటు నడవాలనుకుంటాం. లేకుంటే ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు మనం కూడా మన కొడుకు కానీ కూతురు కానీ జాబ్ చేయాలనుకుంటాం. లేకుంటే మనం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మన పిల్లలు కూడా ఉన్నత స్థితిలోకి రావాలని మనం కోరుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే కాకి పిల్లలు దేవునికి మొరపెట్టడం అంటే దేవునిలో ఉండడం అనేది మనం నేర్పియాలి. తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే దేవునికి ఫస్ట్ మొరపెట్టే వారంగా ఉండాలి. తర్వాత పిల్లలను మనం భక్తిలో పెంచాలి. ఆ పిల్లలు ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి అనే మాటను మనం చూస్తున్నాం. మనం చేయకపోతే పిల్లలు చేయలేరు. లోకంలో ఒక సామెత ఉంది, యథా రాజా తదా ప్రజ అని అనమాట. రాజు ఏ విధంగా ఉంటాడో ప్రజలు ఆ విధంగానే ఉంటారు. అంటే కుటుంబంలో తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారో పిల్లలు కూడా ఆ విధంగా ఉంటారు. మనం చెప్పి ఎవరే ప్రార్థన చేసుకోపోరా అంటే మనం చేసుకోకుండా వాళ్ళు చేసుకోలేరు. బైబిల్ చదవమంటే మనం చదవకుండా వాళ్ళు చదవలేరు. అదేవిధంగా దేవుని పరిచర్య మనం చేయకోకుండా మన పిల్లలను చేయమని కూడా
అది వాళ్ళు చేయరు. ఎందుకంటే మనం నేర్పలే కాబట్టి. నేర్పనప్పుడు వారేం చేయరంటే నేర్చుకోరు. మనం అన్నీ కోరుకుంటాం కానీ దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేయడం నేర్పియం. అంటే ఇక్కడ నేర్పిలేదని కాదు కానీ నా ఉద్దేశం చెప్తున్నాను ఊరికే ఆ విధంగా. తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే మన పిల్లలకు నేర్పేవారంగా ఉండాలి. పలాని విషయాలు నేర్పేవారు. దేవునిలో భయభక్తులు కలిగి నేర్పడం, ఆ అవసరతలు వచ్చినప్పుడు దేవుని ఏ విధంగా అడగాలి నేర్పడం అనే మాటలు మనం చూస్తున్నాం. ఆ పేతురు చెరసాల్లో పడినప్పుడు ఒక చిన్నది ఆయన విడిపింపబడినప్పుడు చెప్తుంది, పేతురు వచ్చాడు అంటే ఆమె నైట్ అంతా ఆ ప్రార్థనలో ఉన్నట్టే కదా ఆ చిన్న పాప ప్రార్థనలో ఉన్నది. అదేవిధంగా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక చిన్నవాణి దగ్గర ఉన్నాయి. అంటే ఆయన బోధ చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడు అక్కడే ఉన్నాడు. మన పిల్లలు ఏం కావాలంటే దేవుని బోధలో పెరగాలి, అదేవిధంగా ప్రార్థనలో పెరగాలి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం లేకుంటే ఇప్పుడున్న చదువుల ప్రకారం ఏంటంటే ఆదివారం కూడా క్లాసులు ఉంటాయి, ఆదివారం కూడా బడి ఉంటుంది అన్నమాట. ఆ విషయంలో మనం ఏం తప్పు పట్టడానికి లేదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే చిన్న విషయానికి కూడా ఈరోజు క్లాస్ ఉంది మా వాడు వెళ్ళిపోయాడు అంటే దేవుడ కంటే లోక సంబంధమైనట్టే ఎక్కువగా కొంతమంది పరిగణిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఉండకూడదు అనేది కాదు. కానీ ఒకరోజు పోనంత మాత్రాన చదువే ఆగిపోదు. దేవునిలో ఎదిగే వారంగా మనం ఉండాలి. ఆ పిల్లలకు ఆ విధంగానే అలవాటు అవుతుంది. ఈరోజు ఈ క్లాస్ అని చెప్తే నేను ఎవరు కొట్టచ్చు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఏం చెప్తున్నాడు? కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడేవాడు. మనం అడిగినప్పుడు ఆయనకి ఇవ్వకుండా ఎంత మాత్రము వెనకంజ వేసేవాడుగా ఉండడు అనే మాటను మనం చూస్తున్నాం కదా. మనం కూడా ఆ విధంగా ఉన్నామా లేదా, మన పిల్లలు ఆ విధంగా ఉన్నారా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోబద్దులమైన ఇంకొక కాకిని మనం చూస్తాం. చూడండి, సామెతలు 30వ అధ్యాయం. సామెతలు 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననులని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తిను. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును అనే మాటను చూస్తున్నాం. తండ్రి తల్లిని అంటే సన్మానించని వాని కళ్ళు లోయ కాకులు పీకుతాయనే మాటను చూస్తున్నాం. లోయ కాకులు అంటే తీర్పు అనే మాటను మనం చూస్తున్నాం. తండ్రి ఎవరంటే దేవాది దేవుడే, తల్లి ఎవరంటే సంఘం. ఆయన పరలోకా నుంచి భూలోకానికి సంఘాన్ని పరిణయమాడడానికి రాబోతున్నాడు. ఆ విధంగా ఈ వచన భాగాన్ని మనం చూడాలి. తండ్రిని అపహసించి తల్లి మాట విననుల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. అంటే దేవుడు చెప్పినప్పుడు మనము వినని వారంగా ఉంటాం. అంటే తల్లి అంటే సంఘంలో చెప్పినప్పుడు మనం వినకుండా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే లోయ కాకులు పీకుతాయి అనే మాటను మనం చూడగలము. చూస్తాం చూడండి, సామెతలు 1:24. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనం. నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి అనే మాటలను చూస్తున్నాం. దేవుడు పిలుస్తూ ఉన్నాడు అనమాట, రండి నా దగ్గరికి రండి అని. కానీ చాలామంది ఏం చేస్తారు అంటే విననొల్లకపోయిన వారుగా ఉన్నట్టుగా చూస్తాం. తండ్రి మాట విననొల్లని కొడుకు కూతురుగా మనం చూస్తున్నాం. శరీరానుసారమైన వారు కూడా తల్లిదండ్రుల మాట చెప్పింది వినాలి. అంటే వారు ఏదైనా మంచిగా చెప్తారు మన కోసమే. మనం ఏం చేయాలంటే లక్ష్య పెట్టే వారంగా ఉండాలి. ఆ విధంగా లక్ష్య పెట్టకపోతే లోయ కాకులు పీకుతాయి అనే మాటను మనం చూస్తున్నాం కదండి. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి సాపక ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో వీరు వినక త్రోసివేస్తారు. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. దేవుడు చెప్పినప్పుడు మనం వినేవారంగా ఉండాలి. ఆ విధంగా వినకపోతే ఆయన చేస్తున్నాడంటే అపహాస్యం అంటే నవ్వేవాడుగా ఉన్నాడు. మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు
దేవునికి మొరపెడితే అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు విననొల్లని వాడుగా ఉంటాడనేది వాక్య సందేశం. ఈ వచ్చిన గుంపులో ఎవరైనా దేవుని నమ్మకపోతే దేవుని నమ్మాలి అనే మాట మనం చూస్తున్నాం. ఆయన చెప్తున్నాడు, నేను త్వరగా వస్తాను అని చెప్తున్నాడు. కానీ చాలామంది ఏం చేస్తారంటే నేను చిన్నవానిగా ఉన్నాను, లేకుంటే యవనస్తునిగా ఉన్నాను, లేకుంటే మధ్య వయసులో ఉన్నాను, లేకుంటే వృద్ధాపంలో ఉన్నాను, ఇప్పుడేనా ఈ సమయమేనా అనే మాటను మనం చూస్తున్నాం. మానవుని ఆయుష్ ఎంతనో అంటే ఈ సంవత్సరం వరకు బతుకుతారని ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ వచ్చిన వారం కానీ ఎవరైనా కానీ పలాని టైం వరకు పలాని మనిషి ఇంతవరకు బతుకుతాడు అని ఎవరైనా చెప్పగలరా? ఈ లోకంలో ఎవరు చెప్పలేరు. ప్రతి ఒక్క దానికి ఒక గ్యారంటీ ఉంటుంది, ఒక వ్యారంటీ ఉంటుంది. ఈ మైకుకు ఒక వ్యారంటీ ఇచ్చింటాడు, ఒక గ్యారంటీ ఇచ్చింటాడు. పలాని సంవత్సరం వరకు ఇది పోతుంది అంటే నేను రిపేర్ చేసి మరి మీకు తిరిగి వేయగలను, లేకుంటే బార్ లైట్కు పలాని టైం వరకు గ్యారంటీ వ్యారంటీ ఉంటుంది, పోతే నేను తయారు చేసి రిపేర్ ఇవ్వగలను. కనీసం వాడు 3 నెలలు అయినా ఇస్తాడు. అంటే అంతవరకు అది పని చేస్తుంది. వాడు చెప్పిన మాట ప్రకారం అది 3 నెలల వరకు పని అయినా చేస్తుంది. కానీ మానవుని జీవితం ఎంత అల్పమైనదో మనం ఊహించగలం. ఆ నీటి బుడగ వంటిది. మనం నీళ్లు పైప్తో పడుతున్నప్పుడు బుడగలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ బుడగ ఎంతసేపు ఉంటుంది? 1 గంట సేపు ఉంటుందా? ఒక 10 నిమిషాలు ఉంటుందా? 1 నిమిషం ఉంటుందా? అస్సలు ఉండదు. అది బుడగ ఆ విధంగా వస్తుంది, టప్మని పైలిపోతుంది. మనిషి జీవితం కూడా ఆ విధంగానే మనం గమనించుకోవాలి. మన జీవితం ఇప్పుడుండి మరుక్షణం ఉండకపోవచ్చు. ఈరోజు మనది, ఈ క్షణం మనది, మరో క్షణం మంది కాకపోవచ్చు. ఇంటికి పోతుండగానే చనిపోవచ్చు, లేకుంటే బయటికి పోతుండగానే చనిపోవచ్చు. నీ ఆయుష్ నువ్వు లెక్కించగలవు. పలానా రోజు వరకు నేను బతకగలనని చెప్పే ధైర్యం ఈ లోకంలో ఎవరికి లేదు. పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి చనిపోయే ముసలోని వరకు కూడా ప్రాణం మీద ఆశనే. నేను ఈరోజు చనిపోతాను అనే మాట తెలిసిందంటే వాడు ముందే చనిపోతాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పిన మాట మీరు వినకపోతే దేవుడు ఏం చెప్తున్నాడు పలాని మాట నేను చెప్తున్నాడు, మీరు వినాలి, నా యొద్దకు రండి అని చెప్తున్నాడు, మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. కానీ చాలామంది ఏం చేస్తారంటే యవన ప్రయాణంలో ఉండి నేను బాగా యవనాన్ని అనుభవించాలి, ఈ విధంగా ఉండాలి, నాకు ఇంకా టైం ఉంది, నేను బాగా బండిలో తిరగాలి, కారులో తిరగాలి అని యవనస్తులు అనుకుంటారు. మధ్య వయసు కలిగిన వారు నేను ఇప్పుడే నమ్ముకొని ఏం చేయాలి, నా పిల్లలకు చాలా ఆస్తి సంపాదించాలి, నేను ఉండలేనేమో, నిలవలేమో అనేది చాలామంది అనుకుంటారు. వృద్ధాప్యం కలిగిన వారు ఏం చేస్తారంటే ఇంకా అయిపోయింది, ఇంకా నేనేం నమ్ముకునేది, ఎవరు చూసినారు, పరలోకం ఎవరు చూసినారు, పాతాళం ఎవరు చూసినారు అనేది అంటూ ఉంటారు. ఆ విధంగా మన జీవితం, మానవుని యొక్క నైజం ఏంటంటే ఇప్పుడుండి మరుక్షణం ఉండకపోవచ్చు అనే మాటను చూస్తున్నాం. అమెరికాలో ఒక అందగత్య ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదంతా తెలిసిన వారే. మర్లిన్ మన్రో అనే ఆమె అమెరికాలో చాలా అందగత్తగా మనం చాలా ఏళ్ల క్రితం తెలుసు, ఎందుకంటే పేపర్లో కానీ యూట్యూబ్లో కానీ చూసింటాం. మర్లిన్ మన్రో ఆమె అంత అందగత్య ఎవరు లేరంట. అమెరికా అధ్యక్షుడు కెనడీ అనే ఆమెను 2 సార్లు బతిమలాడాడంట. నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నిన్ను ఇక్కడ నుంచి అధ్యక్షురాలుగా చేస్తాను. అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచంలో ఒక ఉన్నతమైన పదవి. కానీ ఆమె ఏం చేస్తుందంటే అతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. అంత అందగత్తగా ఉన్నట్టుగా మనం చూడగలం. కానీ ఒకానొక రోజు గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహాం గారికి ఒక దేవుడు చెప్పాడంట, పలానా ఆమెకు నువ్వు సువార్త చెప్పాలి అని. ఆయన ఏం చేశాడంటే ఒక ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆమెతో చెప్తున్నాడమ్మా, నేను నీకు సువార్త చెప్పాలనుకుంటున్నాను, 1 గంట సమయం నాకు కేటాయించగలవా అనే మాటను ఆమెకు చెప్పాడంట. కానీ ఆమె ఏం చేసిందంటే, నేను నీకు టైం వేయడం ఏంది, దేవుని నేను నమ్ముకోవడం ఏంది, నా అందం ద్వారా ఎంతోమందిని ఆకర్షిస్తున్నాను, నాకు టైం లేదు. రోజుకు 24 గంటల టైం ఉంటే ఆమెకి ఏం లేదంట, టైం లేదంట. 1 గంట సమయాన్ని కేటాయించడానికి కూడా నాకు అంటే వీలు లేదు. అంటే ఇప్పుడు సినిమా వాళ్ళు ఆ డేట్స్ ఫిక్స్ చేసుకుంటారు, పలానా రోజు పలానా టయానికి అని. ఆ విధంగా ఆయన చెప్పాడంట, చాలా సేపు చెప్పాడు.
ఈ విధంగా దేవుని నమ్ముకోవాలి, ఈ విధంగా ఉండాలి అని. కానీ ఆమె ఏం చేసిందంటే త్రోసి వేసినట్టుగా చూడగలం. కానీ ఆయన ఏం చేశారు, సరే నీ ఇష్టం, నీ నీ ఒపీనియన్కి వదిలేస్తున్నానని బిల్లీ గ్రహాం గారు చెప్పడం, ఆ మాట చెప్పడం అయిపోయిందంట. తర్వాత ఒక వారం నుంచి 10 రోజులకి ఆమె ఏం చేసుకుందంట, చనిపోయింది అని వార్తాపత్రికల్లో హెడ్లైన్స్ వచ్చాయంట. ఆ గొప్ప అందగత్య కదా, చాలా పేపర్లు వచ్చాయి, చాలా రకాలుగా వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆమె ఏం చేస్తుంది, నా అందం ద్వారా చాలామందిని మురిపించగలను, నా అందం ద్వారా చాలా ఏళ్ళు బతకగలను అని అనుకున్నది. కానీ దేవుడు చెప్పాడు, 1 గంట సమయం, 1 గంట నువ్వు రక్షణ పొందాలి, దేవునికి అవసరమైన ఉన్నప్పుడు. ఆమె ఏం చేసిందంటే త్రోసివేసినట్టుగా మనం చూడగలం. కానీ దేవుడు ఏం చేశాడు, ఇంత అందాన్ని ఇచ్చింది ఎవరు, దేవుడే ఇచ్చాడు. కానీ ఆమె మీద లెక్క చేయలేదు. దేవుడు ఏం చేశాడు, ఆమె ఈ లోకంలో ఉండకుండా వెళ్ళిపోయింది, ఆత్మహత్య చేసుకుందని కొంతమంది చెప్తారు. ఆ విధంగా ఆమెకి ఏం లేదంటే మనశ్శాంతి లేదు. దేవుడు లేనప్పుడు మనకేముండదంటే మనసుకు శాంతి ఉండదు. ఎంత అందమున్నా, ఎంత డబ్బున్నా, ఏమున్నా కానీ మనం ఎవరికి సొంతం అంటే దేవునికి సొంతం. అంత గొప్ప దైవజనుడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే నాకు సమయం లేదు అనే మాటని చెప్పిందంట. ఎంత విచారకరమైన మాట కదండి. ఈ రోజుల్లో కూడా మనం స్వార్థ చెప్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మాకు సమయం లేదయ్యా, మీ దేవుణ్ణి మేమేంది నమ్ముకునేది, లేకుంటే యవనస్తులు చెప్తున్నప్పుడు మాకు సమయం లేదు అంకుల్, మేము చదువుకోవాలి, లేకుంటే తిరగాలి అనే మాటలు చెప్తుంటారు. సమయం లేదు అనే మాటను చాలామంది నోటి ద్వారా చెప్తున్నాం. మన ఆవిష్యంతో నేను చెప్పాను కదా, నీటి బుడగ లాంటి జీవితం అనే మాటలు మనం చూడం. బుడగ ఎంతసేపు ఉంటుందో ఎవరికి తెలీదు. ఆ బుడగ ఆరిపోయిన వెంటనే ఏం చేస్తారు, మనము కొద్దిసేపు ఇంట్లో చనిపోతే ఉంచుకుంటారా, 1 గంట చనిపోతే మనను బాడీ మన ఇంట్లో పెట్టరు, యాడేస్తారు, ఇసిరి బయట వేస్తారు. మనం ఎంతసేపు బతికినా కూడా ఏముంది, మన బతుకంతా ఇస్తర్లు చింపిన ఇస్తరాకులాగా మాత్రమే బయట వేస్తారు. మనం ఎంత అందగత్తైనా ఒక 10 రోజులు పెట్టుకుంటారా, లేకుంటే ఎంత అందగాడైనా, లేకుంటే ఎంత కోటీశ్వరుడైనా మనల్ని ఒక 10 రోజులు పెట్టుకొని చాలా అందగాడు, చాలా అందగత్తేమా, చాలా డబ్బులు ఉన్నాయి, మనం ఈయన 10 రోజులు పెట్టుకుందాం చనిపోయాడని ఎవరు అనుకోరు. చనిపోయిన వెంటనే ఎంత పెద్ద బంగ్లా అయినా సరే ఇసిరి బయట వేస్తారు. వచ్చిన వారందరూ ఆ బయటనే చూసి ఆ విధంగా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. మన జీవితం కూడా ఆ విధంగా ఉండకోకుండా దేవుడు ఏం చెప్తున్నాడు, నేను చెప్తున్నాను మీరు వినాలి అనే మాటను చెప్తున్నాడు. తండ్రిని తల్లిని అపహసించి అనే మాటను చూస్తున్నాం కదా. ఈ కాకి ఏం కాకిగా ఉన్నది, దేవుని స్వార్థను ప్రకటించే కాకిగా ఉన్నది. మనం కూడా ఇతరులకు ప్రకటించే వారంగా ఉండాలి. పలాని సంఘంలో పలాని రోజు స్వార్థ జరుగుతుంది, లేకుంటే మీటింగులు ఉన్నాయి, లేకుంటే ఆదివారం ఆరాధన ఉన్నది, రండి మా చర్చికి రండి, పలాని వాక్యం చెప్తారు, పలాని ద్వారా మీరు రక్షింపబడాలి అనే మాటను మనం చూడాలి. మన ద్వారా ఒకరైనా రక్షింపబడాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఈ విధంగా మనం ఉన్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి కాకి ఏం కాకి అంటే కృతజ్ఞత లేని కాకిగా చూస్తున్నాం. రెండో కాకి ఏం కాకి అంటే విధేయత చూపిన కాకి, ఉపకారం చూపిన కాకిగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మూడో కాకి ప్రార్థన చేసిన కాకిగా మనం చూస్తున్నాం. నాలుగో కాకి తీర్పు నుంచి తప్పించే కాకి, తీర్పు ద్వారా కొంతమందినైనా తప్పించాలనే ఉద్దేశం కలిగిన కాకి, స్వార్థను ప్రకటించిన కాకిగా మనం చూస్తున్నాం. ఉదయకాల సమయంలో ఈ 4 కాకుల్లో మనం ఏ కాకి మాదిరి ఉన్నామో మనం మనల్ని పరీక్షించుకోవాలి. ఒకరిని ఏలెత్తి చూపడం ఎవరికి అంత సమంజసమైన విషయం కాదు. ఎందుకంటే అందరికీ అన్నీ తెలిసిన విషయాలే కాబట్టి, నేను ఈ విధంగా ఉన్నానని నాకు తెలుసు, ఫలానోళ్ళు ఫలాని విధంగా ఉన్నారని అందరికీ తెలుసు. కాబట్టి ఆ విధంగా మనం ఉన్నామా, దేవుని పిల్లలకు మనం ఉపకారం చేసే వారంగా ఉన్నామా, లేకుంటే దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉన్నామా, మన అవసరాల్లో అక్కర్లో, అదేవిధంగా దేవుని యొద్దకు తీసుకొని వచ్చే వారంగా ఉన్నామా, దేవుని పరిచర్యకు ఉపయోగించే వారంగా ఉన్నామా, కొందరినైనా రక్షించే వారంగా ఉన్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు దీవించును కాక.